ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ ఇప్పటి వరకు అమలు కాకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అమలు కావాల్సిన పీఆర్సీ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం పీఆర్సీ అమలు అయ్యే వరకు తాత్కాలిక ఉపశమనంగా 29% ఇంటరమ్ రిలీఫ్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుచున్నారు. ఒకవేళ ప్రభుత్వం 29% ఇంటరమ్ రిలీఫ్ ప్రకటిస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. కింద స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరికీ ఇది ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఉదాహరణకు కింద స్థాయి గుమస్తా లేదా అటెండర్ స్థాయి ఉద్యోగి ప్రస్తుతం సుమారు 20,000 జీతం పొందుతున్నట్లయితే 29% ఇంటరమ్ రిలీఫ్ వల్ల దాదాపు 5,800 వరకు అదనంగా లభిస్తుంది. అంటే వారి మొత్తం జీతం సుమారు 25,800 వరకు చేరుతుంది. అదే విధంగా జూనియర్ అసిస్టెంట్ లేదా క్లర్క్ స్థాయి ఉద్యోగులు 25,000 నుంచి 35,000 మధ్య జీతం పొందుతున్నట్లయితే వారికి సుమారు 7,000 నుంచి 10,000 వరకు జీతాల పెరుగుదల ఉంటుంది. ఇక సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు వంటి మధ్యస్థాయి ఉద్యోగులు ప్రస్తుతం 40,000 నుంచి 60,000 మధ్య జీతం పొందుతున్నట్లయితే వారికి 11,000 నుంచి 17,000 వరకు అదనంగా లభిస్తుంది. అలాగే పై స్థాయి అధికారుల విషయానికి వస్తే అంటే డిప్యూటీ తహసీల్దార్ లేదా సెక్షన్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగికి 60,000 జీతం పొందుతున్నట్లయితే దాదాపు 17,400 పెరుగుదల ఉంటుంది. అలాగే తహసీల్దార్ లేదా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులకు 80,000 జీతంపై సుమారు 23,200 వరకు పెరుగుదల ఉండగా జాయింట్ డైరెక్టర్ మరియు అంతకు పై స్థాయి అధికారులకు ₹1,00,000 జీతంపై దాదాపు 29,000 వరకు అదనంగా లభించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఉద్యోగులకు మాత్రమే కాకుండా పెన్షనర్లకు కూడా ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం ₹15,000 పెన్షన్ పొందుతున్న పెన్షనర్కు సుమారు ₹4,350 వరకు పెరుగుదల ఉండగా 25,000 పెన్షన్ పొందుతున్న వారికి ₹7,250 వరకు, అలాగే 40,000 పెన్షన్ పొందుతున్న వారికి ₹11,600 వరకు అదనంగా లభిస్తుంది. ఈ విధంగా చూస్తే 29% ఇంటరమ్ రిలీఫ్ అమలు చేస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.